Welcome to 3rd BSc Semester 5 students to my physics lecture on YouTube. My name is Naiman VVSN Murthy, lecturer in physics, SKBR College, Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం సెల్ఫ్ ఇండక్షన్ గురించి స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ మ్యూచువల్ ఇండక్షన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ ఫర్ 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, రాజమహేంద్రవరం. సో లాస్ట్ క్లాస్లో సెల్ఫ్ ఇండక్షన్ గురించి చెప్పుకున్నాం. అందులో ఒక కాయిల్ తీసుకుని కరెంట్ పాస్ చేసాం. ఇప్పుడు మనం మ్యూచువల్ ఇండక్షన్ అంటే తెలుసుకోవాలి. ఇందులో 2 కాయిల్స్ తీసుకుంటాం. ఒక కాయిల్ని ప్రైమరీ కాయిల్ అని పిలుస్తాం, సెకండ్ కాయిల్ని సెకండరీ కాయిల్ అని పిలుస్తాం. ప్రైమరీ కాయిల్లోంచి కరెంట్ పాస్ చేస్తే అందులో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. దీని మూలాన్ని సెకండరీ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. ఆ ప్రాసెస్ పేరు మ్యూచువల్ ఇండక్షన్. సో కన్సిడర్ 2 కాయిల్స్ ప్లేస్డ్ నియర్ టు ఈచ్ అదర్. When a current flows in the primary coil, there is a change in magnetic flux linked with it, and an induced EMF is set up in the secondary coil. This phenomenon is known as mutual induction. అన్యోన్య ప్రేరణ అని పిలుస్తుంది దీన్ని. 2 తీగ చుట్టలను ఒకదాని పక్కన ఒకటి తీసుకుని ప్రాథమిక తీగ చుట్టలో విద్యుత్తును ప్రవహింపచేస్తే దానిలో అయస్కాంత అభివాహంలో మార్పు వస్తుంది. ఇప్పుడు గౌణ తీగ చుట్టలో ప్రేరిత విద్యుచ్ఛాలక బలం ఏర్పడుతుంది. దీన్ని అన్యోన్య ప్రేరణ అంటారు. సో ఇక్కడ మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే 2 కాయిల్స్ తీసుకున్నాం. ప్రైమరీ కాయిల్ ప్రాథమిక తీగ చుట్టలో ఐ కరెంట్ పాస్ చేసాం. సెకండరీ కాయిల్ గౌణ తీగ చుట్టలో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. ప్రైమరీ కాయిల్లో పాస్ చేస్తున్న కరెంటు మూలాన్ని సెకండరీ కాయిల్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మ్యూచువల్ ఇండక్షన్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ గురించి తెలుసుకోవాలి. అన్యోన్య ప్రేరణ గుణకం. ప్రైమరీ కాయిల్లో పాస్ చేసిన కరెంటు మూలాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత డెవలప్ అయింది, అయస్కాంత అభివాహం అని పిలిస్తే 5Bతో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ పాసింగ్ త్రూ ది ప్రైమరీ కాయిల్. ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ M వస్తుంది. 5B ఈజ్ ఈక్వల్ టు MI. మనకి మన సెల్ఫ్ ఇండక్షన్లో LI అని రాసాం. హియర్ M ఈజ్ ది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ నోన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. Mని అన్యోన్య ప్రేరణ గుణకం అని పిలుస్తాం. ఇందులో కూడా I వాల్యూ 1 చేసేస్తే 5B ఈజ్ ఈక్వల్ టు M అవుతుంది. ఇది కోఎఫిషియంట్కి ఫస్ట్ డెఫినిషన్. వెన్ యూనిట్ కరెంట్ పాసెస్ త్రూ ది ప్రైమరీ కాయిల్, ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెవలప్డ్ ఇన్ ది సెకండరీ కాయిల్ ఈజ్ నోన్ యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్. ఈఎంఎఫ్కి ఎక్స్ప్రెషన్ E ఈజ్ ఈక్వల్ టు -d∅B/dt. అందులో 5B బదులుగా MI రాస్తాం. సో -M × di/dt వస్తుంది. di/dt వాల్యూ 1 చేసేస్తే E ఈజ్ ఈక్వల్ టు -M అని వస్తుంది. ఇది సెకండ్ డెఫినేషన్ కింద చెప్తాం. ప్రైమరీ కాయిల్లో యూనిట్ కరెంట్ 1 సెకండ్ పాస్ చేస్తుంటే సెకండరీ కాయిల్లో ఎంత ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుందో దాన్ని కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అంటాం. సో ఈ రెండు కూడా కోఎఫిషియంట్కి డెఫినేషన్స్. సెల్ఫ్ ఇండక్షన్కి యూనిట్స్ హెన్రీ అని చెప్పుకున్నాం. అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్కి కూడా సేమ్ యూనిట్స్ హెన్రీ. 1 volt/1 ampere/second. ఈ హెన్రీ అనేది బాగా బిగ్గర్ యూనిట్.
అంచేత 2 స్మాలర్ యూనిట్స్ యూజ్ చేస్తాం. మిల్లీ హెన్రీ, మైక్రో హెన్రీ. 1 మిల్లీ హెన్రీ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ హెన్రీ. 1 మైక్రో హెన్రీ ఈజ్ ఈక్వల్ టు 10⁻6 హెన్రీ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అంటే తెలుసుకోవాలి. కప్లింగ్ గుణకం. 2 కాయిల్స్ తీసుకుంటాం. అవి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేలా చూడతాం. అందులో కోఎఫిషియంట్కి ఎక్స్ప్రెషన్ రప్పించాలి. సో సెల్ఫ్ ఇండక్షన్ డెఫినిషన్ ప్రకారం L1 అంటే N1 ∅1/I1 అవుతుంది. L2 అంటే N2 ∅2/I2 అవుతుంది. ఇది మామూలుగా ∅ Li అనే ఈక్వేషన్ నుంచి ఈ రెండు కూడా రాసాం. I1, I2 అనేవి కరెంట్స్. అలాగే మ్యూచువల్ ఇండక్షన్ డెఫినిషన్ ప్రకారం ఫార్ములాలు రాస్తే N2 ∅21 ఈజ్ ఈక్వల్ టు M21I1, N1 ∅12 ఈజ్ ఈక్వల్ టు M12I2. ఇక్కడ 521 అంటే ఫస్ట్ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్ I1 మూలాన్ని సెకండ్ కాయిల్లో డెవలప్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. 512 అంటే సెకండ్ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్ I2 మూలాన్ని ఫస్ట్ కాయిల్లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూషన్స్ చేస్తాం. లెట్ 512 ఈజ్ ఈక్వల్ టు 5.2, 521 ఈజ్ ఈక్వల్ టు 5.1. అలాగే M12 ఈజ్ ఈక్వల్ టు M21 ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ అని తీసుకుంటాం. M మ్యాక్సిమం మ్యూచువల్ ఇండక్షన్లో మ్యాక్సిమం వాల్యూ అది. సో ఈ సబ్స్టిట్యూషన్స్ అన్ని పైన ఈక్వేషన్స్లో రాస్తే N2 ∅1 ఈజ్ ఈక్వల్ టు M మ్యాక్సిమం ఇంటూ I1 అవుతుంది. N1 ∅2 ఈజ్ ఈక్వల్ టు M మ్యాక్సిమం ఇంటూ I2. ఈ రెండు ఈక్వేషన్స్ ఒకదాంతో ఒకటి మల్టిప్లై చేస్తాం. బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే M మ్యాక్సిమం స్క్వేర్ ఇంటూ I1 I2 ఈజ్ ఈక్వల్ టు N1 N2 ∅1 ∅2 ఎంప్లాయిస్ M మ్యాక్సిమం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వచ్చిన ఈక్వేషన్ని 1 సబ్స్క్రిప్ట్లన్నీ ఒక బ్రాకెట్లోను 2 సబ్స్క్రిప్ట్లన్నీ ఒక బ్రాకెట్లోను రిప్రజెంట్ చేసాం. ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ ఇందాక మనం రాసుకున్న ఈక్వేషన్స్ ప్రకారం L1 ఒకటి L2 ఒకటి. సో M మ్యాక్సిమం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు L1 L2 ఎంప్లాయిస్ M మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు √L1 L2. ఈ మ్యూచువల్ ఇండక్షన్ మ్యాక్సిమం వాల్యూకి ఎక్స్ప్రెషను థియరిటికల్గానే పాసిబుల్ అని చెప్పారు. ప్రాక్టికల్ పాసిబిలిటీ ఏమిటి, ఈక్వేషన్ ఎలా రాయాలి అని అడిగితే దాన్ని M ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ √L1 L2 రాస్తాం. ఇక్కడ Kని కోఎఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ అని పిలుస్తాం. కప్లింగ్ గుణకం. ఇక్కడ 3 కేసెస్ కింద ఈ ఫార్ములాని స్టడీ చేస్తాం. ఇఫ్ K ఈజ్ ఈక్వల్ టు 1 ది కప్లింగ్ ఈజ్ సెడ్ టు బి టైట్, దట్ ఈజ్ నో లీకేజ్ ఆఫ్ ఫ్లక్స్. దృఢంగా కప్లింగ్ చేయబడి ఉంటాయి అంటే అభివాహం వృధా కాదు అని చెప్తాం. ఇఫ్ K ఈజ్ ఈక్వల్ టు 0 దేర్ ఈజ్ నో కప్లింగ్ బిట్వీన్ ది కాయిల్స్. తీగ చుట్టల మధ్య కప్లింగ్ ఉండదు అని చెప్తాం K 0 అయితే. ఇఫ్ K గ్రేటర్ దాన్ 0 అండ్ K లెస్ దాన్ 1 అంటే 0కి 1కి మధ్యలో K వాల్యూ ఉంటే దేర్ ఈజ్ ఆప్టిమమ్ కప్లింగ్. కప్లింగ్ వాంఛనీయంగా అంటే మధ్యస్థంగా ఉంటుంది అని చెప్తాం. మోడరేట్ కప్లింగ్ అంటాం దీన్ని. సో దీంతో మనకి యూనిట్ 2 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 3 స్టార్ట్ చేద్దాం. We will meet again in the next class with another interesting topic. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.